నీ కొడుక్కి ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వు చెప్తేనే కానీ నాకు తెలియదని నీ ఫీలింగ్. సరే, నువ్వు సంతోషపడే ఒక విషయం చెప్పనా? అది కూడా నీకు తెలియని విషయం చెప్పనా? ఏంటండి అది? చెప్పండి త్వరగా. మార్నింగ్ గౌతమ్ని అర్జెంటుగా రమ్మని ఎస్పీ దగ్గర నుంచి కాల్ వచ్చిందే? ఆ ఎస్పీ ఎవరో కాదు, నేనే. ఆ కాల్ ఎవరో చేయలేదు, నేనే చేశాను. వాడు నేను చెప్తేనే ఎస్పీ కాల్ చేశారని మీ అందరికీ చెప్పి బయటకు వచ్చేశాడు. అంతేకాదు, పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత కూడా నేను కావాలనే ఇక్కడికి రాలేదు. వాళ్ళు ఈ విషయం మాట్లాడడం గురించే వచ్చారని నాకు తెలుసు. అందుకే లేట్ చేస్తే రాహుకాలంలో మాట్లాడరని కావాలనే లేట్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చాను. కమల, మొన్నటి వరకు గౌతమ్కి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసినా కూడా నాకు ఆ అమ్మాయి మీద ఎలాంటి చెడు అభిప్రాయం మాత్రం లేదు. కానీ మొన్న స్వీటీ బర్త్డే రోజు ప్రియాంక నా కళ్ళ ముందు బాల్ విసిరి అమ్మ ఫోటో కింద పడేసిన తర్వాత నాకు ఏదో తేడా జరుగుతుందనిపిస్తుంది. అది ఒక ప్రియాంక విషయంలోనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. సమయం వచ్చినప్పుడు చెప్తాను. అన్నయ్య, వాళ్లతో నువ్వు కలిసిపోయి ఇంత చేశావా? నాన్నని పిచ్చోడిని చేస్తావా? ముందు ఈ విషయం అర్జెంటుగా పద్మకు చెప్పాలి. పద్మా, పద్మా, పద్మా. ఏంటండి, అప్పులోళ్ళెవరో తరుముతున్నట్టు అలా భయపడుతూ వచ్చి తలుపులు మూసేస్తారు? ఏమైందండి? పద్మా, అప్పులోళ్ళు లేరు, ఎవరూ లేరు. ముందు నీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. మీరంత అర్జెంటుగా నాతో చెప్పాల్సిన విషయం ఏముంటుంది? కొంపతీసి తాగడానికి ఏమైనా నన్ను డబ్బులు అడుగుతారా? నా దగ్గర ఏమీ లేవు, ఉన్నా కూడా నేనేమి ఇవ్వను. పద్మా, విసిగించుకో. ముందు నేను చెప్పేది వింటావా వినవా? సరే, చెప్పండి. ఉదయం కృష్ణప్రసాద్ వాళ్ళు వచ్చినప్పుడు గౌతమ్కి ఎస్పీ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందా? ఈ విషయం చెప్పడానిక కొంపలు మునిగిపోయిన వాళ్ళ పరిగెత్తుకుంటొచ్చారు? పద్మా, పూర్తిగా విను. ఫోన్ చేసింది మరెవరో కాదు, మా అన్నయ్య. ఎస్పీ దగ్గర నుంచి కాల్ వచ్చిందా? ఆ ఎస్పీ ఎవరో కాదు, నేనే. ఎస్పీ లాగా ఫోన్లో మాట్లాడి గౌతమ్ని అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. అంతేకాదు, స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళి కావాలనే లేట్ చేసి కృష్ణప్రసాద్ వాళ్ళు వెళ్ళిపోయారు అనే విషయం తెలిసిన తర్వాతే ఇంటికొచ్చాడు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఇటు నాన్నని అటు కృష్ణప్రసాద్ని ఇద్దరిని మోసం చేస్తున్నారే. నేను ఇప్పుడే వెళ్ళి నాన్నకి ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటే నీలో ఏ రియాక్షన్ లేదు? ఏం మాట్లాడమంటారండి? అసలు మీ మాటలు ఎవరు నమ్ముతారు? మీరు చెప్తున్నది నాకే నమ్మకం అనిపించటం లేదు. బావగారు ఇలా చేశారంటే ఇక మావి మీ మాటలు నమ్ముతారా? అంటే నేను కావాలని మా అన్నయ్యని చెడ్డవాడిని చేస్తున్నానంటావా? అలా అని నేనంటం లేదు. మీరు వెళ్ళి బావగారి గురించి ఇలా జరిగింది అని చెప్తే మావయ్య గారు నమ్మకపోగా వెంటనే మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడుగుతారు. దానికప్పుడు మీరేం చెప్తారు? లేదంటారు. ఈ ఇంట్లో బావగారి మాటకున్న వాల్యూ మీ మాటకి లేదు. అంతలా విలువని సంపాదించుకున్నారు. మావయ్య దృష్టిలో మీ అన్నయ్యతో మిమ్మల్ని పోలిస్తే
మీరో తాగుబోతు వాగుడుకాయ అని అనుకుంటారు. అలాంటిది మీరు వెళ్ళి మీ అన్నయ్య గురించి చెప్తే నమ్ముతారా? అస్సలు నమ్మరు. నమ్మకపోగా మీ అన్నయ్య మీద మీరెలా చెప్పినందుకు మీ మీద మావేకున్న అంతో ఇంతో అభిమానం కూడా పోగొట్టుకుంటారు. ఆ, ఆ, సరే పద్మ, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేయొద్దు. ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు. ఎవరికి మీ మీద అనుమానం రాకుండా ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఈసారి ఏవైనా విన్నా లేదా ఏవైనా చూసినా సాక్ష్యాలు సేకరించండి. అప్పుడు మావయ్య గారికి చెప్పి వాళ్ళ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయండి. సరే పద్మ, నువ్వు చెప్పినట్టే చేస్తా. వాళ్ళ గురించి సాక్ష్యాలు సంపాదించడానికి ట్రై చేస్తా. పద్మ, నిజంగా నీకు కూడా నేను చెప్పింది నమ్మాలనిపించడం లేదా? ఏమండి, నా ఉద్దేశం ఏంటంటే గౌతమ్కి ప్రియాంకతో పెళ్లి ఇష్టం లేకపోవచ్చు, కానీ బావగారు అలా చేశారంటే నమ్మడం చాలా కష్టం అనిపిస్తోంది. ఎందుకంటే బావగారు మావయ్య మాటకి ఎదురు చెప్పరు, ఆయనకి నచ్చని పని చెయ్యరు. అలాంటిది ఆయన అలా చేశారంటారా? మీరు కరెక్ట్గానే విన్నారా? లేదు పద్మ, నేనే పని కట్టుకుని అన్నయ్య గురించి ఇలా చెప్తున్నాను. కర్మ, ఏం చేస్తాం? నిజం చెప్తుంటే కూడా ఎవ్వరు నమ్మట్లేదు. పిన్ని, స్వీటీ, పిన్ని మార్నింగ్ ఎందుకు రాలేదు? మార్నింగ్ చిన్న పనుండి రాలేకపోయాను, అందుకే ఇప్పుడు వచ్చాను. పిన్ని, ఇంకా నువ్వు అసలు ఆ ఇంటికి రావా? చెప్పు పిన్ని, నువ్వు అసలు రావా? అప్పుడు మాకు ఆవు పులి కథ చెప్పావు కదా, అందులో మళ్ళీ ఆవు తిరిగొచ్చింది కదా, మరి నువ్వెందుకు రావు? నువ్వు చెప్పింది మేము వింటే నువ్వు కూడా తిరిగి వస్తానని అప్పుడు చెప్పావు కదా పిన్ని. పిన్ని, నువ్వు రాకపోతే మేం కూడా నీతో పాటు వచ్చేస్తాం. మమ్మల్ని కూడా రాణి అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పుడు ఎందుకని ఇద్దరు అలా అంటున్నారు? ఏమైంది? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? గౌతమ్ బాబాయ్, తాతయ్య, కమలమ్మ అందరూ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, మరి ఇంకెందుకు నాతో వచ్చేస్తాను అంటున్నారు? పిన్ని, నీకు తెలియడం లేదు, అసలు మాకు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుంది. నువ్వు చెప్పినట్టు బాబాయ్, అమ్మ, తాతయ్య ముగ్గురు బాగానే చూసుకుంటున్నారు, కానీ చంద్ర ఫ్రెండ్ బిగ్ తాతయ్య మమ్మల్ని రోజు తిడుతూనే ఉన్నారు. అసలు మమ్మల్ని చూస్తేనే కోప్పడుతున్నారు. నిజమా? అవును పిన్ని, స్వీటీ అక్క చెప్పింది నిజం. చంద్ర ఫ్రెండు మొన్నటి వరకు మమ్మల్ని ఫ్రెండు ఫ్రెండు అని పిలవమని సడన్ గా ఇప్పుడు అరుస్తున్నాడు. అంతేకాదు మమ్మల్ని చూస్తూ చాలా తిడుతున్నాడు. ఇంకా బిగ్ తాతయ్య అయితే ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. అందుకే మాకు ఆ ఇంట్లో ఉండాలనిపించట్లేదు పిన్ని. స్వీటీ, వంశీ, మీరిద్దరూ అల్లరి చేస్తున్నారు కాబట్టి తిడుతున్నారు. అదే మీరు అల్లరి చేయకుండా ఉంటే తిట్టరు కదా. ఇంట్లో బబుల్స్తో ఆడి అలా నీళ్లు పోయడం తప్పు కదా. అలా నీళ్లు పోయడం వల్ల పద్మమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అందుకు వాళ్ళకి మీ మీద కోపం వచ్చింది. అదే అలా చేయకుండా ఉంటే మీతో ఎప్పట్లాగే ఉండేవారు కదా. ఇప్పటి నుంచి మీరు అల్లరి మానేసి ఎలాంటి తప్పులు చేయకండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ తిట్టరు. అప్పుడు నేను కూడా ఇంటికొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరేనా? ఏ తప్పు చేయరు కదా, బుద్ధిగా ఉంటారు కదా. అయితే ప్రామిస్ చేయండి.
ప్రామిస్ పిన్ని. ఇక మేమే అల్లరి చేయం, ఎలాంటి తప్పు చేయం. వెరీ గుడ్. చెప్పండి, ఇంత మంచి పిల్లలకి ఏం కావాలి ఇప్పుడు? ఐస్ క్రీమ్? మ్, సరే అయితే పదండి, రండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను మేడం. చెప్పండి మేడం. 2 ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. ఝాన్సీ, ఇప్పుడే వస్తాను. ఏం ఝాన్సీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. చూస్తుంటేనే అర్థం అవుతుంది, పిల్లలతో బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. పని పాట లేక ఇంట్లో నీడ పట్టున ఉంటున్నావు కాబట్టి కాస్త లావయ్యావు, రంగొచ్చావు. నేను ఊహించినట్టుగా నువ్వు బాధపడుతూ అస్సలు లేవు. ఛ, అనవసరంగా నేను సస్పెండ్ చేయించా. ఎందుకంటే నువ్వు రోజు కనిపించక, కోర్టులో నీతో వాదనలు లేక, నువ్వు బాధపడితే చూసే అవకాశం లేక, నీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను. అందుకే చూడు, నిన్ను చూడాలని వెతుక్కుంటూ నీకోసం వచ్చాను. ఎందుకు మేడం? నాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వచ్చి బాధపడేదాన్ని కదా. నోనో, అలా ఎలా కుదురుతుంది? అలా కావాలని వచ్చి నా దగ్గర బాధపడితే న్యాచురాలిటీ మిస్ అవుతుంది కదా. ఎందుకు మేడం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇలా అవతల వారి బాధలో ఆనందం వెతుక్కునే మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? చెప్పు ఝాన్సీ, కమోన్, ఆగిపోయావే, ఏమంటారు చెప్పు. ఝాన్సీ, నేను కోరుకున్నది, నాకు కావలసింది కూడా ఇదే. ఇలా ఆయన నీ నీ ఫ్రస్ట్రేషన్, నీ బాధ రెండు తెలుస్తాయి నాకు. కమాన్, తిట్టు, కావాలంటే నన్నేమైనా అను, తిట్టు, పర్వాలేదు, తిట్టు. అవును, ఇల్లెలా గడుస్తుంది? పర్వాలేదా? ఇంట్లోకి అవసరమైన సరుకులు, బియ్యం ఉన్నాయా? అసలే ఆ రాణి ప్రెగ్నెంట్గా ఉంది. మందులకని, వాటికని, వీటికని ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఆయనకొచ్చే అరకొర జీతంతో అందరూ బతకడం కష్టం కదా. ఏమంటావు? అవును, పిల్లలకి ఐస్ క్రీములు కొనిస్తున్నావు, డబ్బులు ఉన్నాయా? లేకపోయినా పర్వాలేదు, బాధపడకు, నేనిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులుండే పరిస్థితి లేదు కాబట్టి. సర్లే, ఆ ఐస్ క్రీమ్ డబ్బులు నేను ఇస్తాను, సరేనా బాబు? ఆ ఐస్ క్రీమ్స్ కి నేను డబ్బులు ఇస్తాను. వద్దు మేడం, నేను అసలు తీసుకుంటేనే కదా మీరు ఇవ్వడానికి. నేను మేడం దగ్గర డబ్బులు తీసుకోను. నాకు తిండికి గతి లేని రోజుల్లో మేడం నాకు ఐస్ క్రీమ్ బండి ఇప్పించింది, నాకు ఒక దారి చూపించింది. అలాంటి మేడం దగ్గర నేను డబ్బులు ఎలా తీసుకుంటాను? మేడం తరపున ఎవరిచ్చినా తీసుకోను. చూసారా మేడం, పిల్లలకి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వడంలో ఆయనకి ఆనందం ఉంది, నాకు అతనికి ఐస్ క్రీమ్ బండి ఇప్పించడంలో ఆనందం ఉంది. మరి మీకెందులో ఆనందం ఉంది? మీకు నాకు తేడా ఏంటో తెలుసా? మీరు ఎదుటి వాళ్ళ కన్నీళ్లలో బాధని చూడాలని అనుకుంటారు, నేను
వారి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకుంటాను. అలాగే మీకు అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి. నాకు ఆనందంతో కళ్ళు పెద్దవవుతాయి. అందుకే నాకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ. చూడండి, ఎంత చెప్తున్నా కూడా మీ ఫేస్లో కోపమే వస్తుంది, కానీ ఆనందం రావడం లేదు. అందుకే మీరు గెలిచినా కూడా ఓడిపోతున్నారు, ఆనందం లేక బాధపడుతున్నారు. నేను ఓడినా కూడా గెలుస్తున్నాను, ఇలా ఆనందంగా ఉంటున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు నాకు తేడా? సరే అయితే మేము వెళ్ళొస్తాం. అలాగే మేడం. పదండి. ఏంటి కమలా, నా ఫోన్ చూస్తున్నావు? హా, పంతులు గారి ఫోన్ నంబర్ కోసం వెతుకుతున్నానండి. ఇప్పుడు పంతులు గారి నెంబర్ ఎందుకు? మా నాన్న ఝాన్సీతో నీ కొడుకు పెళ్లికి ఒప్పుకోడని ప్రియాంకతో పెళ్లి చేయడానికి ముహూర్తాలు చూస్తున్నావా ఏంటి? కమలా, ఏం జరిగింది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? కమలా ప్లీజ్, నేను కావాలని అలా అనలేదు, ఊరికే సరదాగా అన్నాను. గౌతమ్కి ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తాం? ప్లీజ్ కమలా, నువ్వు అలా బాధపడుతుంటే నేను చూడలేను. ఏమండి, నేను పంతులు గారి నంబర్ అడిగింది గౌతమ్ పెళ్లి ముహూర్తం గురించి కాదండి. అవునా? మరి దేనికి? రాకేష్ రాధల ఆబ్దికం గురించండి. ఏమండి, రాకేష్ చనిపోయి ఎల్లుండికి సరిగ్గా సంవత్సరం అవుతుందండి. శాస్త్ర ప్రకారం వాడు చనిపోయినప్పుడు ఏ కార్యక్రమం చేయలేకపోయాం. కనీసం ఇప్పుడైనా చేద్దామండి. అలా చేస్తే రాకేష్ రాధ ఇద్దరు ఆత్మలు శాంతిస్తాయండి. ఏవైందండి అలా మౌనంగా ఉన్నారు? బతికున్నప్పుడు వాడి మీద పంతం సాధించాం, ఇప్పుడు చనిపోయాక కూడా సాధిస్తే ఏమొస్తుంది? ప్లీజ్ అండి, చేద్దాం, ఒప్పుకోండి. కమలా, నువ్వేం బాధపడకు, ఏదో ఒకటి చేద్దాం. నేను ఆలోచిస్తుంది పంతం గురించి కాదు. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? నాన్నని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నాను. ఈ విషయం నాన్నతో చెప్పిన మరుక్షణం ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని టెన్షన్గా ఉంది. ఆ విషయం గురించైతే మీరేమీ భయపడకండి. మావయ్య గారిని నేను ఒప్పిస్తాను. అవసరమైతే బతిమలాడుకుంటాను. ఆయన ఒప్పుకునేంత వరకు, ఆయన మనసు కరిగేంత వరకు కాళ్ళ వేళ్ళ పడతాను. ఇంకా విషయం గురించి మీరు ఆలోచించకండి. హలో నానా. నానా, ఏంట్రా ఇలా వచ్చావు? నీకు విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 100 చెప్పు. ఏముంది? 100 చెప్పను నానా, నీకు ఒకటే చెప్తాను. ఏంట్రా అది? మీకు అన్యాయం జరుగుతుంది నాన్న, కానీ అది మీకు తెలియట్లేదు. అన్యాయమా? నాకు అన్యాయం చేయాలని చూసేవాళ్ళు బయట ఎవరున్నారా? నానా, ఈ రోజుల్లో ఒక మనిషికి అన్యాయం జరిగిందంటే అది బయట వాళ్లే చేశారని కాదు నాన్న. అప్పుడప్పుడు మన అనుకున్న సొంత మనుషులు కూడా అంతెందుకు మన ఇంట్లో వాళ్లే చేస్తారు, చేశారు. ఇప్పుడు రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో వాళ్ళు నాకు అన్యాయం చేయాలని చూడటం ఏంట్రా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాణంగా భావిస్తారో
వాళ్ళే మీకు అన్యాయం చేశారు. ఏమంటున్నావురా? అసలు ఏం చేశారు? ఎవరి గురించి చెప్తున్నావు? ఈ రోజు పొద్దున గౌతమ్ గాడికి ఎస్పీ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు ఆ విషయం ఎందుకురా? దానికి నువ్వు మాట్లాడడానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? ఉంది కాబట్టే చెప్తున్నా. ఆ ఫోన్ ఎస్పీ దగ్గర నుంచి రాలేదు, అన్నయ్య దగ్గర నుంచి వచ్చింది. అసలు అన్నయ్య వీడిని ఇక్కడ నుంచి బయటికి పంపించడానికి ఎస్పీ లాగా ఫోన్ చేసి డ్రామా చేశాడంటే మీరు నమ్ముతారా? రేయ్, తాగి వాగుతున్నావా లేకపోతే ఏమన్నా పిచ్చి పట్టిందా నీకు? ఎస్పీ లాగా గౌతమ్కి ధన ఎందుకు ఫోన్ చేస్తారా? నాకు తెలుసునా మీరు నమ్మరని. ఎందుకంటే నేను తాళి కట్టిన నా భార్యే ఈ విషయం చెప్తే నమ్మలేదు. ఇంకా నువ్వెందుకు నమ్ముతావులే గాని. అసలు ఎంతసేపటికి మీ కొడుకంటే అన్నయ్యనా? అరే చెట్టంత మనిషిని నేనున్నాను, నేను కాదా? నా మాటకు వాల్యూ లేదా? నేనేం చెప్పినా నమ్మవా? అవునరా, నమ్మను. ఎందుకంటే నా పెద్ద కొడుకు అంటే ఏంటో నాకు తెలుసు. నువ్వే కాదు, ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా నా పెద్ద కొడుకు గురించి తప్పుగా చెబితే నేను నమ్మను. నువ్వు అలాగే భ్రమలో బ్రతికేస్తూ ఉండు. ఏదో ఒక రోజు మీకే ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఆల్రెడీ ఒకటి తగిలింది కూతురు పరంగా. నీకు తెలియని ఇంకో విషయం చెప్పనా? ఏంటది? ధన గురించేనా? అయ్యో సోమేశ్వరరావు గారు, మీరు ఆయన గురించి ఏం చెప్పినా నమ్మరో అని నాకు తెలుసు. దాని గురించి కాదు, మీ కూతురు మృణాలిని అసలు మీకు సమన్స్ ఎందుకు పంపించిందో తెలుసా? రేపు రాకేష్ రాధల సంవత్సరికం. ఆప్తికం పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. రాకేష్ మనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడని, దాని కారణంగా అత్తయ్య గారు చనిపోయారని మనం అందరం అనుకుంటున్నాం. అనుకునేదేమిటి? అది నిజమే కదా.